సనాతన భారతదేశం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆర్థికం, సామాజికం, రాజకీయం, నాట్య, సంగీత, నృత్య, చిత్ర, శిల్పకళాది సృజనాత్మక రంగాలతో పాటుగా వైజ్ఞానిక రంగాల్లో అపారమైన సాటిలేని ఆవిష్కరణలు చేసి వాటిని మొత్తం సమాజానికి ప్రయోజనం కలిగించే రీతిలో జనసామాన్యానికి చేరువ చేసింది భారతదేశం. ఆ అభ్యున్నత భారతదేశంలో విలసిల్లిన ప్రాచీన నాగరికతలు అనేకం. చరిత్రకు తెలిసినవి కొన్ని మాత్రమే కాక పరిశోధనల్లో వెలుగు చూసిన జనబాహుళ్యానికి అందుబాటులో ఉంచకుండా దాచిపెట్టినవి అనేకమున్నాయి. అందులో సజీవ సాక్ష్యాలుగా నిలిచిన కట్టడాలు ఆక్రమించినవి కొన్ని, ధ్వంసం చేయబడ్డవి కొన్ని, రూపురేఖలు మార్చివేయబడినవి మరికొన్ని భారతదేశం అంతటా కనిపిస్తాయి. మతపరమైన ఉన్మాదం భారతదేశంలోని పురాతన నిర్మాణాలపై ఎలా ప్రభావం చూపిందో, విద్య ద్వారా ఆ దుశ్చర్యల ప్రభావాన్ని తగ్గించడానికి వామపక్ష భావాలు కలిగిన చరిత్రకారులు చేసిన ప్రయత్నాల గురించి ఇప్పుడు భారతీయులకు తెలిసి వస్తోంది. పాశ్చాత్య దేశాలకు సంబంధించిన కథనాలను గొప్పగా వండి వార్చి ఆయా దేశాల వాళ్లు వాటిని మొత్తం ప్రపంచం మీద రుద్ది చేసిన దాష్టికాలను కూడా ఎంతో మర్యాదపూర్వక భాషతో వాటి ప్రభావాన్ని తగ్గించే రీతిలో చెప్తూ పథకం ప్రకారం ప్రపంచ ఆలోచన తీరునే మార్చివేశారు. భారతదేశంలోనూ శతాబ్దాలుగా అటువంటి కుటిల యత్నం జరిగింది. అంతకు ముందు కనీసం 400-500 ఏళ్లపాటు భారతదేశంపై జరిగిన దాడులు వలస పాలనల్లో చరిత్రను, సంస్కృతిని ధ్వంసం చేయగా మన నవీన కాలపు చరిత్రకారులు వాటి నామరూపాలపై, అవశేషాలపై మందపాటి పరదాలు కప్పి భారతీయతకు చెందిన వారి నెత్తొట్టి చరిత్ర మాత్రమే భారతదేశానికి చెందిన చరిత్రగా చూపించి అంతకు మునుపు ఇక్కడ చరిత్ర అన్నదే లేదని ప్రచారం చేస్తూ ఆ రాతలనే మన చేత అధ్యయనం చేయిస్తూ మన మెదళ్లను కలుషితం చేశారు. ఇప్పుడు భారతీయ సమాజం ప్రపంచంలోని మేటి సమాజాల్లో గొప్పదిగా నిలిచిన విషయం మనం మరలా తిరిగి చెప్పుకునేలా కొందరు పరిశోధనాత్మక రీతిలో కృషి చేస్తున్నారు. వాళ్ళందరి శ్రమ ఫలించి అసలైన ప్రాచీన భారతీయ ఆత్మ ఆవిష్కరించబడాలని కోరుకుందాం. మన భారతదేశానికి సంబంధించిన కొన్ని వివరాలు క్లుప్తంగా పరిచయం చేసుకుందాం ఈ వీడియోలో. రామజన్మభూమి విషయంలో గత 500 ఏళ్లుగా జరిగినది, స్వాతంత్రానంతరం జరిగినది, 90వ దశకం నుంచి జరిగినది మీకు తెలుసు. ఆలయం మీద నిర్మించబడిన బాబరీ మసీద్ తిరిగి రామాలయంగా నిర్మించుకునేదాకా జరిగిన చారిత్రక, రాజకీయ, మతపరమైన ఉద్రిక్త సంఘటనలు, చర్చలు, సాక్ష్యాలు, నిరూపణలను భారతదేశం మర్చిపోదు. కుతుబ్ మినార్ నిర్మాణంపై, చుట్టూ ఉన్న కట్టడాలపై ఉన్న చిహ్నాలు అవి సనాతన భారతీయ నిర్మాణంపై జరిగిన సాంస్కృతిక దాడి అని తేటతెల్లం చేస్తున్నాయి. జ్ఞాన్వాపి ఆలయమని దాన్ని పాక్షికంగా కూల్చివేసి సనాతన భారతీయ విశ్వాసం మీద ధార్మిక దాడి జరిపి నిర్మించిన కట్టడమని న్యాయస్థానాలు వెల్లడించాయి. కాలాంతరంలో 2 విభిన్న సంస్కృతులు కలిసి కొత్త తరహా వాస్తు నిర్మాణం రూపుదిద్దుకోవడం వేరు, ఒక దేశ సాంస్కృతిక నిర్మాణాలను ఆక్రమించుకుని ఆనవాళ్లను కప్పిపుచ్చిన తర్వాత నిజానిజాలను వెలికితీసి చూపించిన బుకాయించడం వేరు. ప్రజల మధ్య స్నేహాన్ని, బంధుత్వాన్ని ఏర్పరిచిన మానవీయత ఒకటి కాగా ఒక జాతి సనాతన కాలపు సాంస్కృతిక ఔన్నత్యాన్ని చౌకబారుగా మార్చేసిన కుటిలత్వం మరొకటి. అయితే చరిత్రను తెలియకుండా దాచిపెట్టొచ్చుగాక జరిగిన చరిత్రను మార్చేయడం మాత్రం కుదరదు. కనుకనే మనం కూడా కాలంలో ముందు వెనకలకు నడుస్తూ అసలు సిసలు చరిత్రను తెలుసుకుంటూ ఉండాలి. అందుకు ప్రమాణాలను సేకరించి భద్రపరుస్తూ ఉండాలి. అవి ముందు తరాలకు అందే ఏర్పాటు కూడా చేస్తూ ఉండాలి. మన చరిత్రను చెప్పుకోవడానికి ఇప్పుడు కొత్తగా రాయవలసిందేమీ లేదు. మన వేద పురాణేతిహాసాలు, వైజ్ఞానిక, ధార్మిక గ్రంథాలు, అనేకనేక ధార్మిక ఇతిహాసక నిర్మాణాలు, శిల్పాలు, వాటిని నేటి వరకు ఆచరిస్తూ వస్తున్న భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, భాష, వేషం, ప్రదేశాలు అన్నీ సజీవ ఉదాహరణలే. లోపమల్లా ఇది మన సంస్కృతి కాదని, ఇదంతా మనం కల్పించుకున్నామని, వట్టి డాంభికమే తప్ప వాస్తవమల్లా ఆర్యులనే వారి ద్వారానే మనకు వచ్చిందని చెప్తూ అబద్ధాలను అందంగా, బలంగా, చిరకాలంగా అల్లుతూ మన చేతనే వల్లెవేయిస్తూ వస్తున్న వామపక్ష భారతీయ వ్యతిరేక భావజాలంతో చాప కింద నీరులా ప్రాకుతూ విస్తరిస్తున్న విషపు రాతలనే మనం నిజమని నమ్మడం. అసలు మన ప్రాచీన గ్రంథాలను కొద్దిమంది ఉత్సాహవంతులు, పరిశోధకులు చదివి తెలుసుకోవడమే తప్ప భారతీయులందరికీ తెలిసేలా చెప్పే విద్యాబోధన లేకపోవడం అత్యంత విచారకరం. ఇంకా చెప్పాలంటే ప్రమాదకరం. మన అస్తిత్వ విశేషాలు పూర్తిగా రూపుమాసిపోయేదాకా నిద్రపోని దుష్ట శక్తుల భరతం పట్టాలంటే మన సంస్కృతులను, విస్తృత చరిత్రలను, సనాతన భారతీయ చరిత్ర గ్రంథాల్లో మాయమైపోయిన శతాబ్ద కాలపు పుటలను తిరిగి నింపి తెగిపోయిన దారాల్ని ముడివేయాల్సింది. మన చరిత్రను మనమే రాసుకోకపోతే వేటగాళ్లు రాసిందే చరిత్రగా మిగిలిపోతుంది. అందుకే మనం కొత్తగా రాయాల్సింది, కొత్తగా నిర్మించాల్సింది ఏంటంటే ఉన్న వాటిని భద్రంగా చూసుకోవడం, ప్రాచీనతను సేకరించి ఆధునిక పద్ధతుల్లో రాసి ఉంచడం, ఇంకా భారతదేశం 4 దిక్కులా ఉన్న చారిత్రక విశేషాలను దర్శించి, గుర్తించి, శోధించి ఆధారాలను ప్రపంచం ముందు పెట్టడం చెయ్యాలి.
మన చారిత్రక ఆనవాళ్ల మీద కప్పిన ముసుగులను తొలగించడమే మనం చేయాల్సిన పని. అలా చేస్తూనే ప్రతి అంశాన్ని డాక్యుమెంట్ చేసి అఫీషియల్ సీల్ చేసి అఖండ భారత ఫైనెస్ట్ హిస్టరీ ఇదిగో, దాన్ని దాచిపెట్టి ఎన్నాళ్లు చెప్తున్న అసత్యాలివిగో అని ప్రపంచానికి వెల్లడి చేయాలి. భారతదేశం అంటే గుడులు, గోపురాలు, చెట్టు, పుట్ట, పక్షి, పశువులను పూజించడం, మట్టిని నుదుటన బొట్టు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ ఎక్కసెకాలు అన్నవారికి ఇది ప్రకృతితో కలిసి జీవించడం అని చెప్పి చూపించాలి. ఏం తెలియని అజ్ఞానం సగం, మానసిక ఈర్ష్య, అసూయలు సగం కలిసి మన భారతీయ సంస్కృతిపై విషం చిమ్ముతున్నాయి. ఒక్క రామాయణం సంగతే చూద్దాం. సామాన్య శకం పూర్వం 12,000 సంవత్సరాలకు పూర్వం రామాయణం జరిగిందని ప్రస్తుత భారతీయ పరిశోధకులు చెప్తున్నారు. మరి ఇంతకాలం ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉందా? ఇప్పుడే తెలిసిందా? పూర్వం ఈ విషయం గురించి గట్టిగా చెప్పలేకపోవడానికి కారణం వారికి తెలియకపోవడమా? ఆధారాలు లేకనా? అప్పుడు లేని ఆధారాలు ఇప్పుడు మాత్రం ఎలా వచ్చాయి మరి? అబ్బో, ఎన్నో ప్రశ్నలు సంధిస్తోంది నేటి అనుమానపు ప్రపంచం. గొప్ప గొప్ప చరిత్రకారులే రామాయణ భారతాలు కేవలం కథల పుస్తకాలు తప్పితే ఇతిహాసాలు కావని చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఆధారాలివిగో అని కొత్త తరం వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారన్నది పెద్ద ప్రశ్న. బలమైన సాక్ష్యం లేకుండానే మనం ఉట్టి మాటలతో కోటలు కట్టడం లేదనేది ముందు మనం నమ్మాలి. చెదిరిపోయిన ఆధారాలను వివిధ కాలాల గడులలో నింపుతూ వెళ్ళాలి. జిగ్సా పజిల్ ఆడి ఉంటారు కదా, అలాగన్నమాట. వసంత ఋతువు ప్రారంభంలో చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామనవమి జరుపుకుంటాం. వాల్మీకి రామాయణంలో రాముడు పుట్టిన సమయాన్ని వర్ణిస్తూ చైత్రమాస ప్రవేశాన్ని గురించిన వివరాలున్నాయని, శ్రీరామ పట్టాభిషేకం చైత్రమాసంలో జరిగినట్టు రాయబడిందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఆ చైత్రశుద్ధ నవమి నాటి తిథిని నిర్ణయిస్తూ రాముడి తండ్రి దశరథుడు చేసిన ఋతువర్ణనలో వనాలన్నీ పూలతో వికసిస్తున్నాయని ఉంది, నెమళ్లు నాట్యమాడుతున్నాయని ఉంది. వనం వికసించింది కనుక మహారాజు వర్ణించాడు. ఆ వర్ణనను దర్శించిన వాల్మీకి తన గ్రంథంలో రాశాడు. నెమలి పొరివిప్పి నాట్యమాడితే ఆకాశాన్న మబ్బులు కమ్ముతున్నట్టు కదా, అది వర్ష ఋతువో శరతృతువో అవ్వాలి, వసంతం కాకూడదు కదా. సరే, ఋతువులు భూమి సూర్యుని చుట్టూ భ్రమణాలు చేస్తుండడం వల్ల ఏర్పడతాయని మనం చదువుకున్నాం. అంటే సౌర కుటుంబం గురించి, గ్రహాల గమనం గురించి వేల సంవత్సరాల క్రితమే సంపాదించిన విజ్ఞానంతో ముహూర్త నిర్ణయాలు చేసుకునేవారని అర్థమవుతుంది. ఆధునిక గ్రహ విజ్ఞానం మహా అయితే 2000 ఏళ్ల నాటిదే కదా. అదే ప్రామాణికమనుకుంటే ఏనాడో రాసిన గ్రంథాల్లో 6 ఋతువుల వర్ణన, వాటి కాలచక్రం గురించిన వివరాలున్నాయి కదా. మరి ఆనాటి అంతరిక్షంలో గ్రహాల స్థానాలు, భౌగోళిక వర్ణనల ప్రకారం 26,000 సంవత్సరాల క్రితం రామాయణ గాథ జరిగి ఉండాలి. ఆ ప్రకారంగానే వాల్మీకి రామాయణ వర్ణన ఉంది. చలికాలంలోనూ వర్షాకాలంలోనూ పూలు వికసించవు. గ్రీష్మ, శరత్తు, వర్ష, హేమంత, శిశిర ఋతువుల్లో జరిగే చర్యలు వేరు, వసంత ఋతువులో జరిగే చర్య వేరు. వాతావరణం, పర్యావరణ శాస్త్రవేత్తల మూలంగా ఆ వివరాలు నేడు మనకు తెలుసు. సీతారామ లక్ష్మణులు పంచవటిలో ఉన్నప్పుడు హేమంత ఋతువు ప్రవేశిస్తుంది. అప్పుడు లక్ష్మణుడు ఒక రోజు మొత్తాన్ని వర్ణిస్తాడు. సూర్యోదయం నుంచి మరునాటి సూర్యోదయం వరకు మొత్తం 24 గంటల్లో వాతావరణం గురించిన వర్ణనలు వాల్మీకి లక్ష్మణుడితో చెప్పిస్తాడు. ఆనాటి సూర్యాస్తమయాన్ని వర్ణిస్తూ హేమంత ఋతువులో పుష్యమి నక్షత్రం నాటివేళ సూర్యుడు పొద్దు దిగుతున్నాడని చెప్తాడు. సదరు వర్ణన ప్రకారం ఆ సమయాన్ని ఈనాటి ఆధునిక ఖగోళ విజ్ఞానం ప్రకారం లెక్కిస్తే నేటికి పూర్వం 11,000 సంవత్సరాల నుంచి 17,000 సంవత్సరాల మధ్యకాలంలో ఆ సంఘటన జరిగి ఉండాలని పరిశోధకులు వివరిస్తున్నారు. సీతాన్వేషణకు వర్షాకాలం తగదని భావించి రామ లక్ష్మణులు కిష్కిందకు వెలుపల నివాసం ఏర్పాటు చేసుకుని ఉండిపోయారు. వర్షాకాలం పూర్తయి శరత్కాలం వచ్చిన తర్వాత వానరులంతా ఏకమయ్యారు. సీతాన్వేషణకు బయలుదేరారు. అయితే హేమంత, శశిర ఋతువులు కూడా అయిపోయినా సీతమ్మ జాడ దొరకలేదు. ఆలోగా వసంత ఋతువు ప్రవేశించింది. అన్వేషణ బృందాలకు సుగ్రీవుడిచ్చిన గడువు 1 నెల రోజులు మాత్రమే. దక్షిణ దిశగా వెళ్లిన బృందంలో ఉన్న అంగదుడు తిరిగి కిష్కిందకు వెళ్లలేనని అంటూ వసంత ఋతువులో అశ్వయుజ మాసం కూడా పూర్తయింది. ఇక సీతామాతను వెతకడం అయ్యేలా లేదు. నేనిక ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను అని ఆవేదన చెందాడు. మరోసారి తెలుగు నెలలు, ఋతువులు చూడండి. అశ్వయుజ మాసం శరదృతువులో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఉంటుంది. మరి రామాయణ గ్రంథ ఋతువర్ణనలో అశ్వయుజం వసంత ఋతువులో రావడం, చైత్రమాసం శరత్కాలంలో రావడం, హేమంత ఋతువులో పుష్యమి నక్షత్రం నాటి ఘడియల్లో సూర్యాస్తమయం కావడం అన్నీ ఈనాటి కాలానికి భిన్నంగా ఉన్నాయి కదా. అందుకని రామాయణంలో చెప్పినట్టే అదే వరుసలో ఆయా కాలాలన్నీ నాటి భౌగోళిక అంశాలను అదే క్రమంలో పేర్చి పరిశీలిస్తే ఆ కాలం నేటికి సుమారుగా 10,000 నుంచి 15,000 సంవత్సరాల మధ్యకాలాన్ని సూచిస్తోంది. ఉత్తర దిక్కున ధ్రువ నక్షత్రం, దాని ఆధారంగా దిక్కుల్ని గుర్తిస్తూ సముద్రయానం చేసే నావికులు గమ్యాన్ని చేరుకునేవారని మనం చరిత్రలో చదువుకున్నాం. మరి 10,000 సంవత్సరాలకు ముందు ధ్రువ నక్షత్రం ఏర్పడలేదని ఖగోళ శాస్త్రం చెప్తోంది. అంటే పోల్ స్టార్ లేదా పోలారిస్. మరి ఆనాటి ధ్రువ నక్షత్రంగా భావించబడ్డ ఖగోళ వస్తువు ఏదో ఉండుండాలి.
వాల్మీకి రామాయణంలో అందుకు వివరం ఉంది. ఆధునిక ఖగోళ శాస్త్రంలో వేగ అని పిలువబడుతున్న నక్షత్రాన్ని భారతీయులు అభిజిన్ నక్షత్రం లేదా బ్రహ్మ నక్షత్రం అని పిలుస్తారు. వేగతార అని వాడుకలో అంటూ ఉంటారు. సప్తఋషి మండలం అభిజ్ఞ నక్షత్రాన్ని భ్రమణం చేస్తోంది, అంటే చుట్టూ తిరుగుతోందని రామాయణ వర్ణన చెప్తోంది. కాబట్టి బ్రహ్మతారయే ఆనాటి ధ్రువ నక్షత్రం అనేది స్పష్టంగా చెప్పబడింది. అది సామాన్య శకం పూర్వం 12,000 సంవత్సరాల కాల ప్రమాణంలో సరిపోతోంది. అనగా ప్రస్తుత సమయానికి 14,000 సంవత్సరాల క్రితం చెప్పబడిన ఖగోళ విషయం అది. ఆ కాలానికి బ్రహ్మతారయే ధ్రువ నక్షత్రం. ఆ సమయానికి అగస్త్య నక్షత్రం దక్షిణ దిశలో ధ్రువ నక్షత్రంగా ఉండేది. కనుకనే సీతామాత అన్వేషణ దక్షిణ దిశగా వెళ్లిన బృందానికి అగస్త్య నక్షత్రాన్ని గమనిస్తూ ప్రయాణించమని సుగ్రీవుడు చెప్పి పంపిస్తాడు. అలా భారతదేశ దక్షిణాగ్రానికి చేరుకోవచ్చని, దక్షిణాగ్రానికి చేరిన తర్వాత మహేంద్ర పర్వతాన్ని అధిరోహించి అప్పుడు అగస్త్య నక్షత్రాన్ని పరిశీలించమని చెప్తాడు. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో కూడా అగస్త్య నక్షత్రాన్ని ఆకాశంలో చూడొచ్చు. కానీ ఆ కాలంలో భారత దక్షిణాగ్రానికి చేరుకుని, అంటే నేటి కన్యాకుమారికి చేరుకుని మహేంద్ర పర్వతం ఎక్కి చూస్తేనే అగస్త్య నక్షత్రం కనిపిస్తుందని సుగ్రీవుడు చెప్తాడు. ఈ వివరణ కూడా నేటికి 14,000 సంవత్సరాల కాల ప్రమాణానికి సరిపోతుంది. ఖచ్చితంగా చెప్పాలంటే సామాన్య శకం పూర్వం 10,000 నుంచి 14,000 సంవత్సరాల మధ్యకాలంలో రామాయణం జరిగి ఉండాలనేది అంచనా. అయితే మరింత ఖచ్చితంగా సామాన్య శకం పూర్వం 12,209 సంవత్సరాల క్రితం అని నేటి పరిశోధనాకారులు చెప్తున్నారు. అదెలానో చూద్దాం. వానర సైన్యంతో సహా రామలక్ష్మణులు కిష్కింద నుంచి లంకకు ప్రయాణమవుతున్నప్పుడు లక్ష్మణుడు నిమిత్తాలను గురించి చెప్తాడు. నిమిత్తం అంటే శకునం. సీతమ్మను రక్షించి తీసుకురావడం కోసం యుద్ధానికి వెళుతున్నారు కనుక తమకు కనిపిస్తున్న శకునాలను లక్ష్మణుడు వివరిస్తున్నాడు. ధూమకేతువు మూలా నక్షత్రాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పాడు. ధూమకేతువు అంటే తోకచుక్క. తోకచుక్క కనిపించడం అశుభంగా భావిస్తూ ఉంటారు. సామాన్య శకం పూర్వం 10,000 నుంచి 14,000 సంవత్సరాల మధ్యకాలంలో సదరు తోకచుక్క ఒక్కసారి మూల నక్షత్రం వైపు వచ్చింది. కొన్ని తోకచుక్కలు ఒకసారి కనిపించిన తర్వాత మరలా కనిపించడానికి కొన్ని 10ల, 100ల, 1000 సంవత్సరాలు పడుతుందని మన ఖగోళ శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉంటారు. ఆ విధంగా వాల్మీకి రామాయణంలో వాతావరణ, ఖగోళ సంబంధించిన విషయాలు సుమారుగా 600 వరకు గమనించామని పరిశోధనలు చెప్తున్నాయి. వాల్మీకి మూల రామాయణం చదివి అర్థం చేసుకున్న వారికి, భౌగోళిక ఖగోళ పరిజ్ఞానం ఉన్నవారికి అవి సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంది. అలా లెక్కలు వేసిన తర్వాతనే రామాయణం సామాన్య శకం పూర్వం 12,209 సంవత్సరాల నాడు జరిగిందని అంచనాకొచ్చారు. వివరాలు, అంచనాలు, పరిశోధనలు చేసిన తర్వాతనే తాము నిర్ణయానికి వచ్చామని వాళ్ళు చెప్తున్నారు. రామజన్మభూమి విషయంలో వేదాలు, ఇతిహాసాలు, ప్రత్యక్ష ప్రమాణాలు వీటన్నిటి అంచనాలు సరిపోల్చినందువల్లే ఆ ప్రదేశం రామజన్మభూమి అని నిర్ధారణ చేయడానికి బలమైన ఆధారాలుగా నిలిచాయని వారు అంటున్నారు. నమ్మకాలు మాత్రమే కాదు, పురాతన గ్రంథాల్లో చెప్పబడిన వివిధ ప్రదేశాల భౌగోళిక స్థాన విశేషాలు సైతం నేటి కాలానికి ఖచ్చితంగా సరిపోతున్నాయి. స్వధర్మం శ్రేయోదాయకమని విశ్వసించిన సనాతన భారతీయ చారిత్రక, భౌగోళిక, వైజ్ఞానిక విశేషాలను వెలికితీసి ప్రజలందరికీ తెలియజేయగలిగే యువ ఉత్సాహవంతులకు సాటి భారతీయులుగా మనం కూడా వెన్నుదన్నుగా నిలవగలిగితే పురాతన వైభవాన్ని ఆధునిక రూపంలో ఆవిష్కరించడానికి వీలవుతుంది. అయితే ఈ ప్రయాణంలో ఇబ్బందులు, ఆటంకాలు ఉంటాయి. మాటకు మాట సమాధానం అన్నట్టుగా కాకుండా ప్రత్యక్ష ప్రమాణాన్ని తీసుకొచ్చి కువిమర్శలు చేసేవారి నోటికి తాళం వేయగలిగితే అది చాలా గొప్ప సమాధానం అవుతుంది. అందుకు తగిన చదువు, జ్ఞానం, మార్గదర్శకం, ధనం, కాలం, ఓరిమి అవసరం. అందరూ చేయలేకపోయినా చేస్తున్న వారికి అండ ఉండగలిగితే అది కూడా ఒక సహాయమే కదా. వాస్తవాల వెలికితీతలు, మంచి పనికి దోహదకారిగా ఉన్నవారికి భగవంతుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయం చేస్తాడు. ఖాళీగా కూర్చుంటే ప్రకృతి కూడా మనిషిని పట్టించుకోదు. ప్రయత్నం చేస్తుంటే భుజం భుజం కలిపి పనిచేసేవాళ్లు అలా అలా సమకూరుతూనే ఉంటారు. అదంతే. కాబట్టి వాస్తవమైన భారతదేశ చరిత్రను పునర్లిఖించాల్సిన అవసరం ఏర్పాటైంది. అందుకు మనం సిద్ధంగా ఉండాలంతే.